హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితాలు ఇండియాలో ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈ రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా మార్చేయడం కోసం అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తల్ల క్రిందులుగా ఫైట్ చేస్తూనే ఉన్నాయి. ఈ అన్నింటి గురించి నేను ఎందుకన్నా ఎంత మాట్లాడుతున్నావు అంటే, మీ ఇంట్లో నిజం చెప్పాలంటే నేషనల్ టీవీ ఎప్పుడైనా చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్లో నేషనల్ టీవీస్ మోడీ భజన చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ గోడీ మీడియా అని కూడా అంటూ ఉంటారు. ఎంతమంది అయితే అవినీతి పరులు ఉన్నారో అంతమంది అవినీతి పరులు జైలుకి వెళ్ళిన వాళ్ళంతా బీజేపీ పార్టీలోనే చేరుతారు. వారికి ఏదో ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ లేదంటే నామినేటెడ్ పదవిలో వస్తూ ఉంటాయి. దీని వెనుక బీజేపీ వాషింగ్ మిషన్ పార్టీ అంటూ ఉంటారు. అదేవిధంగా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేయడానికి వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళకి వచ్చే మెసేజ్లు ఎలా ఉంటాయంటే, గోమూత్రం తాగితే హెల్త్ బాగవుతుంది, గోపేడ తింటే అసలు ఆకలే వేయదు, క్లాస్ రూమ్స్ అన్నీ గోమూత్రంతో గోపేడతో ఎలా అలిగేయాలి, అప్పుడు రేడియేషన్ ఉండదు. అదేవిధంగా మీరు రోడ్ల మీద వెళ్తూ దేవుని భజన చేసుకుంటూ వెళ్తే ముందున్న ట్రాక్టర్ పైన అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే మన స్మరణ చేసుకుంటూ అలా వెళ్తూ ఉండాలి. రామాలయము నిర్మించడం కోసం అయోధ్యలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూల్చేయాలి, అది మన దేవుడి కోసం మనం చేస్తాం. ఇలా అనేకాలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన సౌత్ ఇండియన్స్కి ముఖ్యంగా హిందీ రాదు కాబట్టి ఇక్కడ హిందీ ఇంపోజ్ చేయడానికి త్రిభాషా విధానాన్ని తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా అనేక విధాలుగా మనపైన అజమాయిషీ చేయడానికి చూస్తూ ఉంటారు. అయితే రామాయణాన్ని, మహాభారతాన్ని టెక్స్ట్ బుక్కుల్లో ఎక్కించే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆల్రెడీ అది కూడా వచ్చేసింది అనేది ఇప్పుడు నేను ఒక న్యూస్ చూస్తూ మిర్రర్ నవ్ అనే ఒక ఛానల్లో ఒక న్యూస్ ప్రెజెంటర్ మాట్లాడుతున్నటువంటి న్యూస్ని మీకు చూపిస్తున్నా చూడండి. చివరికి మ్యాథ్స్ను కూడా వీళ్ళు వాళ్ళకి అనుబంధమైనటువంటి సంస్కృత భాషలోకి మార్చేస్తూ ఉన్నారు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. NCERT's latest move has sparked a fresh language firestorm, this time in our school textbooks. As part of the new education policy rollout, English medium books are being renamed with Hindi titles. This courtesy the NCERT. So for example, Honeysuckle for class 6 is now Purvi. And class 1 and class 3 English textbooks will be called Mridang and Sintur, terms that are drawn from classical Indian culture. Yes, that's true, but are deeply rooted in Hindi vocabulary. The bizarreness doesn't end there. Even a class 6 mathematics textbook has now been renamed. And guess what it is being called? It's not being called simple plain maths or maths textbook or mathematics textbook. It is being called Ganit Prakash. Both in Hindi, of course, that's fine, but controversially in English as well. Ladies and gentlemen, the NCERT's latest move has sparked a fresh language firestorm. ఇంగ్లీష్ గ్రామర్ని వ్యాకరణ విభాగ్ అని, మ్యాథమెటిక్స్ బుక్స్ని గీతా ప్రకాష్ అని, ఇంగ్లీష్ బుక్ ఈజ్ నౌ పూర్వి అని, ఇలా ఎన్సీఆర్టీ నుంచే బుక్స్ నేమ్స్, మనకున్నటువంటి ఇంగ్లీష్ నేమ్స్, మ్యాథ్స్ నేమ్స్ అన్నీ మార్చేసి బీజేపీ గవర్నమెంటు ఈ విధంగా మార్చి వారి సాంప్రదాయాల్ని, మనోధర్మ శాస్త్రాన్ని చిన్న చిన్నగా మన జీవితాల్లోకి చొప్పిస్తుంది. మీరు కూడా నాయకులు ఏదో చెప్పారని ఈ సొటారం కబల్ని ప్రజలందరికీ తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇవి నార్త్లో వర్కౌట్ అవుతాయి కానీ సౌత్లో వర్కౌట్ కానివ్వరు. ఎందుకంటే ఏకసత్రాధిపత్యంగా ఎంతో కాలం ఈ దేశాన్ని ఏలాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి నడిపిస్తున్నటువంటి ఈ నాటకంలో మీరు పాత్రధారులు కాకుండా మీరే సూత్రధారులై మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా గోవుని ప్రేమించి వాళ్ళు చెప్పినవన్నీ చేయకుండా జంతువులా ప్రేమించాలి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.